పేరు నాని గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చనిపోతే బాగుంటాయి చంద్రబాబు నాయుడు గారినే కాదు, మన అయ్యన్న పాత్ర కూడా వయసు అయిపోయింది, వాళ్ళు కూడా అయిపోతారు. అసలు ఎలాంటి మనస్తత్వం చూడండి, ఎంత నీచుడు, ఎంత దుర్మార్గుడు. వాస్తవంగా పెద్దలు పోతే మనకు తిరుగురారని అందరికీ తెలుసు. రాజకీయాల్లో క్రూరుడు ఎవరైనా ఉన్నారంటే మన దేశంలో ముందుగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని, అలాంటి సీనియర్ అయినటువంటి వ్యక్తిని చావు కోరుకుంటున్నాడంటే ఎంత చండాలమైన మనస్తత్వమో. వీళ్ళు ఎలాగా, అసలు వీళ్ళ గురించి ఏం మాట్లాడాలో నిజంగా. పవన్ కళ్యాణ్ గారు పద్దాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు సీఎం గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకు? అలాంటి అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడే అంటే అట్టడుకు వెళ్ళిపోయినటువంటి మన రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి ఆయన సీనియారిటీ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ సీఎం రేసులో ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ గారు సీఎం రేసులో ఉన్నప్పటికీ కాదు, ఇలాంటి మహానుభావులు ఉండాలి, ఇంకో 10 సంవత్సరాలు సీఎం గా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారంటే, కానీ ఈ దుర్మార్గులకి ఆయన ఏం అడ్డు వచ్చేసాడో, రాజకీయంలో ఎవరు మంచి చేస్తే వాళ్ళే గెలుస్తారు, ఎవరైతే మంచి చేయకపోతే వాళ్ళు ఓడిపోతారు, పద్ధతి వస్తుంది పైకి. ఆ మాత్రం దానికి మనిషి చావు బతుకులు మన చేతుల్లో ఉండవు కదా. చనిపోయేది ఎప్పుడన్నా మన చేతిలో ఉండేలా ఉంటే డబ్బులు 100 కోట్లు 1000 కోట్లు దోసినటువంటి దొంగలు ఎక్కువ సంవత్సరాలు బతకాలి కదా. కానీ దుర్మార్గుడు అలాగే బతుకుతున్నాడు, మంచుడు ఒకలాగే బతుకుతున్నాడు. కాబట్టి చావు పుట్టుకు మన చేతుల్లో లేదు కాబట్టి చనిపోవాలని కోరుకునేవాడు దుర్మార్గుడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాబట్టి ఇంత నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి పేర్ని నాని గారికి నిజంగా అతను ఏ భాషలో తిట్టాలి నాకైతే అర్థం కావట్లా. కానీ అంటే నిజానికి వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండి జనాభా మాట్లాడాలి, వీళ్ళు చనిపోతే వాళ్ళు చనిపోతే వయసు మీరిన తర్వాత మనిషి చనిపోయేలాగా ఉంటే మరి అర్ధాంతరంగా చనిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ చావు పుట్టుకొని మన చేతుల్లో ఉండవు. కానీ ఎప్పుడైతే మన గుణం బయటపడుతుంది, ఇలాంటి పెద్దల పట్ల మాట్లాడేటప్పుడు కానీ, ఎవరి చావు గురించి అయినా మాట్లాడేటప్పుడు కానీ, వీడు ఎలాంటి మనిషి, ఇంత నిష్ఠదరిద్రుడా అని చెప్పి అనిపించుకోలేగా పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఇలాంటి వాళ్ళ రాజకీయంగా మాట్లాడుకోవాలి తప్ప ఇలాగా సన్నాస్తరంగా మాట్లాడితే ఎవరైతే మాట్లాడో వారికే చెడ్డ పేరు వస్తుంది.